అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14 వచనాలు. బైబిల్ చదవలేని వాళ్ళు, తెచ్చినా కూడా బైబిల్ చదవలేని వాళ్ళు ఇక నా వైపు చూడండి, చెప్పే మాటలు విని మీరు ఆలకించండి. చదువుకుందాం ఆ మాటలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఎన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ? 5 విషయాలు కనబడుతున్నాయి. మొదటిది మెలకువగా ఉండుడి, 2 విశ్వాసమందు నిలకడగా ఉండుడి, 3 పౌరుషము కలిగిన వారై ఉండుడి, 4 బలవంతులై ఉండుడి, 5 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ 5 విషయాలను దైవజనులు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు తెలియచేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున ఈ విషయాలను మనకు జ్ఞాపకం చేస్తున్నారు, మనకు వివరిస్తున్నారు. మనకు కూడా ఈ మాటలు చెప్తున్నాడు. మెలకువగా ఉండండి, మెలకువ కలిగి ఉండండి అనే విషయాలు మరి చెప్తున్నారు. ఏ విషయాలలో మనం మెలకువ కలిగి ఉండాలి, ఏ విషయాలలో మనము మెలకువ కలిగి ఉండాలి బాగా గమనించండి. మెలకువగా ఉండటమంటే ఇంగ్లీష్లో మరి అలర్ట్గా అంటారా? అలర్ట్ అంటారేమో ఇంగ్లీష్లో. మెలకువగా ఉండండి. ఎందుకు మెలకువగా ఉండాలంటే ఏ వైపు నుంచి సాతానుగాడు మిమ్మలను కాటు వేసేందుకొరకు, మిమ్మలను తన వైపు త్రిప్పుకునేందుకొరకు వాడు ప్రయత్నం చేస్తాడో మీకు తెలియదు. ఎలా చేస్తాడో, ఏ రూపంలో చేస్తాడో మీకు తెలియదు. కొందరికి ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగు చేస్తూ మెలకువ లేకుండా చేస్తాడు. ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగు చేస్తూ. ఇది దేవుడు చేయడు, దేవుడు చేసేది కాదది. నీవు దేవుని బిడ్డవైతే దేవుని వాక్యము చెప్తుంది, క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును మహిమలో ఆయన తన ఐశ్వర్యములో నుంచి మీకు ఇస్తారు. మీరు దేవుని బిడ్డలైతే ఆయన ఐశ్వర్యములో నుంచి నీ అవసరాలు తీరుస్తాడు ఆయన. అయితే దేవుడు నీ అవసరాలు తీర్చాలని, ఆయన ఐశ్వర్యాన్ని నీకు ఇవ్వాలని దేవుడు అనుకుంటే, సాతానుగాడు ఏం చేస్తాడంటే ఆయన ఐశ్వర్యమును నీకు రాకుండా దూరం చేస్తాడు. అందుకని ఆ సాతానుగాడి యొక్క యుక్తి, ఆలోచనలు గ్రహించేందుకొరకు మెలకువగా ఉండాలి. అది వాడి ఆలోచనలు ఏమిటో, వాడి కుయుక్తి ఏమిటో, దేవుని వలన మేలు పొందకుండా చేసేందుకొరకు వాడు చేస్తున్న ప్రయత్నాలు ఏమిటో అది గుర్తించేందుకొరకు నువ్వు మెలకువ కలిగి ఉండాలి. సామెతల గ్రంథములో 10వ అధ్యాయంలో 22వ వచనంలో రాస్తారు,
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. మీరు కష్టపడేందుకొరకు ప్రయాసపడుతున్నారు. మిమ్మల్ని కష్టపెట్టేందుకొరకు సాతానుగాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. మీరు కష్టపడుతుంది సాతాను వలన, సాతాను యొక్క ఆలోచనల వలన కష్టపడుతున్నామనే సంగతి గ్రహించడం వల్ల వినండి, నిర్లక్ష్యంగా అటు ఇటు మొఖాలు తెప్పకండి. నాకు అర్థమవుతుంది మీ చరిత్ర. కాబట్టి నీవు మెలకువగా ఉన్నావనుకో, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తావు, దేవుని యొక్క ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు. మెలకువ లేదనుకో, సాతానుగాడు నీకు రావలసిన ఐశ్వర్యాన్ని దోచుకొని, లేకపోతే అది నీకు దూరము చేసేందుకొరకు వాడు ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీకు ఒక మెలకువ అవసరమని ఈ ఉదయకాలమున నా దేవుడు తెలియచేస్తున్నారు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారే తెస్సలోనిక సంఘానికి రాస్తున్నారు ఒక చక్కటి విషయాన్ని. మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, 5 నుంచి చదువుకుందాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. నిద్రపోవు వారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. చాలండి. ఈ వాక్య భాగంలో మనకు వివరిస్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరెవరో మీకు తెలియట్లా, మీరు తెలుసుకోవాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి మీరెవరో మీకు తెలియట్లా. చాలామందికి ఈ తెలియకపోవటం చేతనే దేవునికి దూరముగా ఇష్టానుసారముగా జీవిస్తూ వస్తూ ఉన్నారు. మీరెవరో వెలుగు సంబంధులు. వెలుగులో ఉన్నవారు ఏ పాపము చేయలేరు. బ్రాందీ షాపులు, బార్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలుసా? ముఖ్యంగా రాత్రులు. ఒకవేళ పగలు ఓపెన్ చేస్తే చీకటి గదుల్లో తాగే వాళ్ళని కూర్చొని పెడతారు. కారణం ఏమిటంటే వారు వెలుగులో తాగలేరు. చీకటిలో వారు తాగుతారు. అందుకని దైవజనుడు చెప్తున్నాడు, మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. వెలుగులో స్వచ్ఛముగా పనులు చేసుకునేవారు, వెలుగులో తేటగా దేవుని ఆరాధించేవారు, వెలుగులో ఆరాధించేవారు. పగలును మీరు ఆరాధన సమయముగా మీరు చేసుకొనడం లేదు. కాబట్టి రాత్రివేళ మీకు దేవుని వాక్యము చెప్పేందుకొరకు ప్రయాసపడుతున్నాము. ఎలాగ ప్రయాసపడుతున్నామంటే, వెలుగును దేదీప్యమానముగా లైటింగ్ని ఏర్పాటు చేసి చీకటిలో ఏమాత్రము కూర్చుండబెట్టక, మీరు వెలుగు సంబంధుల వలె వెలుగులో నా దేవుని మాటలు వినాలని ఆ వెలుగులోనే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఎందుకు ఆ విధంగా చేస్తున్నామో మీరు గ్రహించకపోవటము మీకు దుస్థితి. అది
ఎందుకు దైవజనులు ఈ విధంగా చీకటిలో వెలుగును కలుగు చేసి ఆ వెలుగులో సువార్త సభలు పెడుతున్నారు? ఎందుకు దేవుని ప్రకటిస్తున్నారు అంటే, మీరు వెలుగులో వినరు దేవుని మాటలు, వెలుగులో దేవునిని ఆరాధించరు, చీకట్లోనే వస్తారు. పగలంతా మేము పని చేసుకుంటామండి, రాత్రిపూట వస్తామండి అంటారు. అందుకని మీ యొక్క ఉద్దేశాలను గుర్తించి, మీ పరిస్థితులు గుర్తించి, మీ ఆలోచనలు గుర్తించి, రాత్రివేళ వచ్చినటువంటి మీకు రాత్రివేళ వెలుగును కలుగ చేసి ఆ వెలుగులో నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తేటగా ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మీరు వెలుగు సంబంధులు, పగటి సంబంధులు, కానీ మీరు గుర్తించటం లేదు. మేము వెలుగు సంబంధము, పగటి సంబంధమని గుర్తించటం లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నాడు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రిలో పనిచేసే వాళ్ళు ఎవరో, చీకటిలో పనిచేసే వాళ్ళు ఎవరో కొంచెం మనం గ్రహించాలి, కొంచెం గ్రహించాలి. రాత్రులు పనిచేసే వాళ్ళు ఎవరు తెలుసా? దొంగలు, త్రాగుబోతులు, అలాగే దెయ్యాలతో కాపురం చేసేవాళ్ళు. అందుకని ఇక్కడ అంటున్నాడు, మనము రాత్రి వారము కాము, చీకటి వారము అసలే కాము. కావున ఇతరుల వలె నిద్రపోక, మత్తులు కాక ఉందుము. ఇతరుల వలంటే రాత్రి పని చేయాలంటే పగలు నిద్రపోవాలి, అవునా? రాత్రి పని చేయాలంటే పగలు రెస్ట్ తీసుకోవాలి. ఈనాడు రాత్రి మనం సినిమాలు చూడాలంటే, టీవీలో సీరియల్ చూడాలి అంటే పగలు నిద్రపోవాలి, లేకపోతే రాత్రి టీవీ చూడలేం. అవును కదా? రాత్రి చూడలేం, ఎందుకని? నిద్ర లేదు కాబట్టి. రాత్రి ఏమో నిద్ర మానుకొని టీవీలు చూస్తాం, సినిమాలు చూస్తాం, ప్రార్థన చెయ్యం, దేవుని సన్నిధిలో మోకరించం, ఈ పనులు మాత్రము చేస్తాం. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, మీరు కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. పగలంతా సుతారు పనిచేస్తాడు మేస్త్రి, సాయంత్రం అయ్యేసరికి 4 ప్యాకెట్లు కొనుక్కొని 2 ప్యాకెట్లు అక్కడే తాగి మరలా ఇంటికి వచ్చి 2 ప్యాకెట్లు తాగుతాడు. ఎందుకంటే మత్తుగా నిద్రపోయేందు కొరకు. పాపం అప్పుడు దాకా భర్త వస్తాడు, ఆయనకి శుభ్రంగా ఇంత చేసి పెడదాము అని ఆశతో ఎదురు చూసిన భార్య, ఆ వచ్చిన భర్త అక్కడే తాగొచ్చేస్తాడు, మిరపకాయ బజ్జీలు మేస్తాడు, అక్కడ మిరపకాయ బజ్జీలు మేస్తాడు, అక్కడే తాగి మత్తుడైపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఆ 2 ప్యాకెట్లు వేసుకొని కడుపు నిండా మిరపకాయ బజ్జీలు ఉన్నందువలన మత్తుగా నిద్రపోతాడు. పాపం భార్య చేసినటువంటి వంట, ఆయన కొరకు చేసిన వంట ఏమైపోద్ది? పొద్దున్నే కుక్కల పాలవుద్ది. అవునా? అవునా కదా? ఒప్పుకుంటారు, ఒప్పుకోరా?
పొద్దున్నే కష్టపడి చేసిన వంట, శుభ్రమైనటువంటి ఆహార పదార్థాలు కుక్కలకి. అందుకనే కొందరు కుక్కలను బాగా పెంచుతున్నారు. నేను ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంటి లోపల గది కుక్కల కోసం ప్రత్యేకంగా చేశారు. వాళ్ళు రెంట్ కడుతున్నారు దానికి. ఆ కుక్కలకు ఒక బాక్సు, ఇనప తీగలతో బాక్స్ ఒకటి కూడా తయారు చేశారు. మా లాంటి వాళ్ళు ఎవరైనా వెళ్తే ఎగబడతాయి అని చెప్పేసి మేము గేట్లో ఉండగానే చూసి ఆ కుక్కలన్నింటినీ ఆ బాక్సులో పెట్టేస్తారు. బోనులాగా, సింహాల బోనులాగా. ఆ ఎగబడి ఎక్కడ కొరుకుతాయో కరుస్తాయో అని. మన విశ్వాసులే, ఎవరో కాదు. నా కళ్ళతో చూసినవి అనుభవిస్తున్నవి చెప్తున్నాను. పొద్దున్నే కుక్కలకి 1 కేజీ మాంసం అంట. మళ్ళీ పిల్లలకు 10 రూపాయలు పెట్టి చాక్లెట్లు కొనీరు, వాటికి మాత్రం కేజీ మాంసం. సిగ్గులేదు. దేవుడిచ్చిన ఆహారం అదే, అవునా కదా? జీవాహారం నేనే అన్నాడు ఆయన. మన్నాతో పితరులను పోషించాడు ఆయన. ఆ దేవుడిచ్చిన ఆహారం తెల్లారిసరికి పాడైపోయి కుక్కల పాలవుతోంది. పాపం నాకు తెలిసిన 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు పొద్దున్నే తెల్లవారుకు ముందే లేచి ఒక డేక్ష ఒకటి తల మీద పెట్టుకుని పోతూ ఉంటారు రోడ్డు మీద. ఎందుకో తెలుసా? రాత్రి మిగిలిపోయిన చద్దన్నం కుక్కలకేస్తారు. అది మేము తెచ్చుకొని మా ఇంట్లో తిందామని ఆ పిల్లలు పొద్దున్నే వెళ్తారండి. ఆ తర్వాత అన్నం, ఆ కుళ్ళిపోయిన పాచిపోయిన అన్నం డేక్షాలో వేసుకొని వాళ్ళు నడుచుకుంటారు. రోడ్డు మీద హుషారుగా వెళ్తూ ఉంటారు. ఆకలితో వెళ్తూ ఉంటారు. ఎప్పుడు గుడిసుకు వెళ్దామా, ఎప్పుడు తిందామని. నా కళ్ళతో చూశానండి వాళ్ళని. వాళ్ళ గుడిసెలకి వెళ్ళి నేను చూశానండి. ఆ కుటుంబాలను కొన్నిటిని నేను చూశాను. వాళ్ళకి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తే ఆ పాచిపోయిన అన్నం తింటూ ఉన్నారు పిల్లలు. ఎక్కడి నుంచి తెచ్చారంటే కుక్కలు వేస్తుంటే, అమ్మమ్మ మాకు పెట్టండి అమ్మ మేము తింటామని తెచ్చుకొని తింటున్నారు. కాబట్టి నువ్వు వెలుగు సంబంధివి, పగటి సంబంధివి, చీకటి సంబంధివి కావు, రాత్రి సంబంధివి కాదు. నువ్వు నిద్రపోతే రాత్రులు నిద్రపోవాలి. పగటి వేళ పని చేయాలి. ఉన్నదా మాట? ఉన్నదా? చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయం. అధ్యాయంలో పగలు చెప్పిన రిఫరెన్స్ చెప్పినాను. 9వ వచనం నుంచి పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచినలా ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచినలా వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుపడును అని చెప్పాను. ఏమిటండి? ఇంకా ఆయన అంటాడు పగలు మనం పని చేయాలి అంటాడు. ఉన్నదా మాట? ఉందా? ఉన్నదా మాట కూడా ఉన్నదా?
ప్రభువు చెప్పినటువంటి మాట. పగలు ఉన్నప్పుడే పని చేయాలి అంటున్నాడు. యేసన్న గారు చెప్తుంటారు, అన్న ఒక మాట చెప్తారు. ఒక గుడ్డోడు పుట్టుగుడ్డోడు, కళ్ళు లేవు వాడికి. ఆడు రాత్రి వేళ అడుక్కునేందుకు వరకు బయటికి వస్తాడు. వచ్చేటప్పుడు వాడట లాంతరం ఉంది, లాంతరం తెలుసు కదా, లాంతరం ఇదివరకు లాంతర్లు ఉండేవి. ఆ లాంతరం వెలిగించుకొని దాన్ని చేత్తో పట్టుకొని వస్తాడంట, నడుస్తూ ఉంటాడు. అయితే ఓ రోజు ఒక తాగుబోతోడు ఉండి ఆడికి ఎదురుపడినప్పుడు ఆడు ఈ గుడ్డోళ్ళు చూసి పక్కన, ఎవరా గుడ్డోడా, నీ కళ్ళేవు కదా, ఎందుకు రా లాంతరం అని అన్నాడంట. ఈడంటాడు, ఒరే నా కళ్ళు లేవు, అయినా నేను నడుచుకుంటానే పోతా. నాకు కాదురా వెలుతురు కావాల్సింది, వెలుగు నాకు కాదు. తాగుపోతాడా, నీకు కావాలరా వెలుగు. నువ్వు తాగి కళ్ళు మూసుకుపోయి నువ్వు నడుస్తూ ఉన్నావురా. నీవు వెలుగు లేకపోతే పడిపోతావని, నన్నెక్కడ కొడతావోనని, నన్నెక్కడ డాషిస్తావనని నీ కొరకు నేను దీపము వెలిగించి నేను పట్టుకొని వస్తున్నాను రా అని అంటాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ప్రభు చెప్తున్న మాటలు కూడా, తొట్టుపడడు వెలుగు ఉంటే, తొట్టుపడడు ఆ వెలుగు ఎవరు. అందుకని దేవుడు కూడా చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందుకనంటే లోకము చీకటితో నింపబడి ఉన్నది కాబట్టి. లోకము చీకటితో నింపబడి ఉంది. అందుకని ఈ చీకటితో నింపబడిన లోకములో ఉన్న మనుషులకు వెలుగు అవసరమై ఉంది. కాబట్టి నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తున్నాడు. అమ్మా అదిగో ప్రభు చెప్తున్నమాట, యేసయ్య చెప్తున్నాడు, పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కటి మాట, అండర్లైన్ చేసుకోనండి. రోజు చదువుకోండి. పొద్దున్న లెగ్గానే తెల్లారింది, పగలలో ఉన్నాం కాబట్టి ఈ పగలు ఉన్నంత వరకు నన్ను ఏర్పరచుకున్న దేవుని యొక్క క్రియలు, ఆ పనులు నేను చెయ్యాలి. అండర్లైన్ చేసుకోండి, విలువైన మాట. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమైన వాళ్ళారా, నేను అప్పుడప్పుడు తలుపులు వేసుకొని పడుకుంటా ఉన్న విషయం చెప్తున్నాను. నా ఆరోగ్యం బాగా పడుకుంటున్నానే కానీ నిద్రపోవాలన్న ఉద్దేశం కాదు. ఉద్దేశం అది కానే కాదు. బలహీనతలో ఉన్నాను కాబట్టి. అయినను బలము తెచ్చుకొని నా ప్రభు పనిని చేసేందుకు కొరకు నేను ప్రయాసపడతాను. అది ఎంత దూరమైనా ఎంత భారమైనా నా యేసు వైపు చూస్తూ నేను ముందుకు సాగుతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఆ మాటలో చూద్దాం, మరలా తెస్సలోనికీ పత్రికలో ఆ మాటను చూద్దాం. 8వ వచనంలో రాయబడిన మాట, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, విశ్వాస ప్రేమలు అను కవచము, రక్షణ నిరీక్షణ అను శిరస్త్రాణము
ధరించుకుందాము. ప్రైజ్ ద లార్డ్. పగటివారు ఎలా ఉండాలంటున్నాడు? విశ్వాసము, ప్రేమ మీ యందు నా దేవుని ప్రేమ చూపించాలని ఈ ప్రయాసపడుతున్నాను. యేసయ్య లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ మీకు చూపించాలి. ఇది పగలు చూపించాలి, పగటి వారముగానే చూపించాలి ఈ ప్రేమని, రాత్రి వారముగా కాక పగటి వారముగానే మనము చూపించాలి. విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఏం ధరించుకుంటున్నారు? దేనిని ధరించుకునేందుకు ఈనాడు మనుషులు ప్రయాసపడుతున్నారు, పోరాడుతున్నారు అని చూస్తే నేను చెప్పక్కర్లేదు, మీకే తెలుసు ఏం ధరించుకుంటున్నారు. నేను వివరించకల్లా మరలా మీకు నేను చెడ్డోడికి ఎందుకు మారాలి? ఓకే, అదే తెస్సలోనికీ పత్రిక రెండవ పత్రిక వద్దు కానీ పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనంలో స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు అది అన్నిటికీ అంతము సమీపించి ఉన్నదే. ఇప్పుడు నా అంతము సమీపించి ఉన్నదని నా దేవుని సన్నిధిలో ప్రార్థించేందుకొరకు ఇంకా ప్రయాసపడుతున్నాను. అబద్ధం ఆడటం లేదు. నా అంతము సమీపించి ఉన్నది. దినములు గడిచిపోతున్నాయి, క్షణములు దొర్లిపోతున్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నా పోకడు కూడా దగ్గర పడింది. అది నా పోకడు కూడా దగ్గర పడింది కాబట్టి ప్రార్థన చేసేందుకు కొరకు మెలకువగా ఉండాలని ప్రయాసపడుచున్నాను. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై, అంటే ఆరోగ్యకరమైన బుద్ధి గలవారై, ఆరోగ్యవంతులై, స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. హెబ్రీ భాషలో హర్మెగెద్దోన్ అను చోటున వారిని పోగు చేశాను. పోగు చేయబడ్డారంట కొందరు. హర్మెగిద్దోనను చోటులు పోగు చేయబడ్డారంట. అయితే చెప్తున్నాడు ఇక్కడ ఆ తర్వాత, ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుడు రాయిస్తున్నాడు యోహాను గారితోటి, నేను దొంగ వలె వస్తున్నాను. దొంగ రాత్రి వేళ వస్తాడు కదా, దోచుకునేందుకు కొరకు వస్తాడు కదా.
ప్రేమక ఉండవల్లి సెంటర్లో సేవ చేస్తున్నప్పుడు అక్కడ సెటిల్మెంటు వాళ్ళు ఉండేవాళ్ళు. వారు పగలంతా నిద్రపోతారు, రాత్రిపూట దొంగతనానికి వెళ్తారు. వెళ్ళే ముందుగా ప్రేమక దగ్గరికి వెళ్తారు. వెళ్ళి హల్లెలూయా, ప్రేమక దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయమంటారంట. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దొంగతనానికి. దొంగలు రాత్రి వేళ దొంగతనానికి వెళ్తారా, ప్రార్థన చేస్తానికి వెళ్తారా? ప్రార్థన చేస్తానికి చేయించుకునేందుకు వెళ్తున్నారు. అయితే ప్రేమక్కను ప్రార్థన చేయమంటారంట. అరే ఏమని ప్రార్థన చేయాలరా మీకు అని అంటే, అక్క మేము వెళ్తున్నాం దొంగతనానికి, ఏ పోలీసుడు మమ్మల్ని పట్టుకోకూడదు, ఎవరి మమ్మల్ని పట్టుకోకూడదు, బాగా దొరకాలి, దొరికిన వాటిలో 10% తప్పనిసరిగా మీకు ఇస్తాను అక్క. ఏమి ఇస్తామన్నారండి? 10%. ఎవరు వీళ్ళు? రాత్రి వేళ పని చేసేవాళ్ళు. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వ్రాయించి పెట్టారు ప్రకటన గ్రంథంలో. ఏమని వ్రాయించారు? నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములను కాపాడుకొనివాడు ధన్యుడు. వస్త్రములను కాపాడుకున్నవాడు ధన్యుడు. మీకు ఆదామునే ఒకసారి ఉదాహరణగా చెప్తాను. ఆదాము పాపము చేసినప్పుడు నేను దిగంబరుణ్ణి అని గుర్తించాడు. గుర్తించిన ఆదాము ఏం చేశాడు? అంజూరపు ఆకులను అడలను మొలగు చుట్టుకున్నాడు. అయితే అవి ఎండిపోతే ఏమైపోతే రాలిపోతాయి, దిశమల కనబడుతుంది. అవునా కదా? అందుకని ఇక్కడ అన్నాడు, తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి వస్త్రాలు కాపాడుకోవాలి. తండ్రి అయిన దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఆదాము యొక్క దిశమలను చూశాడు. అందుకనే ఆయన చర్మపు చొక్కాయలను చేయించి ఆదామునకు హవ్వకు దేవుడిచ్చాడు. అది అంటే వస్త్రములను ఇచ్చేది ఎవరయ్యా అంటే దేవుడు. ఈనాడు నాకు చాలా సిగ్గేస్తున్నది, చాలామంది యవనస్తులను చూస్తూ ఉంటుంటే శరీరానికి అతుకుపోయే ప్యాంట్లు, మామూలుగా సిగ్గు లేదు వాటికి, శరీరానికి అతుక్కుపోతాయి, అతుక్కుపోతాయి. ఇక్కడ బొక్కలు ఉంటాయి, ఇక్కడ బొక్కలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి బొక్కలు. కొంతమందికి అయితే ఇక్కడ దాకే ఉంటుంది, ఇక్కడ నుంచి కిందంతా కనపడుతూ ఉంటుంది. సిగ్గులేని మోకాలు. ఆ తల్లిదండ్రులు ఎట్లా కొంటున్నారో వాళ్ళకి బట్టలు తెలియట్లా. ఆ తల్లిదండ్రులు ఎలాగా యాక్సెప్ట్ చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ఆడపిల్లల డ్రెస్సులు చూస్తే దరిద్రంగా ఉంటున్నాయి. మగపిల్లలు ఎగబడి పాపం చేయమని ఎందుకు చేయరండి? ఇలా బతుకుమాడ. అందుకనే చెప్తున్నాడు, ఓ ఆదాము, నీ దిశమల కనబడుతుంది, నీకు వస్త్రాలను ఇచ్చాను, ఇప్పటికని వీటిని కాపాడుకో. నేను ఇచ్చిన వస్త్రాలు నువ్వు కట్టుకున్నవి రాలిపోయినాయి, నువ్వు కట్టుకున్నవి దిగంబరత్వాన్ని కనిపింపచేసినవి. అవునా కదా? దేవుడు అడిగాడు, ఆదాము ఎక్కడున్నావు?
అయ్యా నేను దిగంబరుడిగా ఉన్నాను కాబట్టి చెట్ల తోటను దాక్కున్నాను. వీటికి సిగ్గు లేదు. నేను అట్లా అంటున్నాను, ఎవరు అనుకోమాకండి. ఒకళ్ళు మీ పిల్లలు ఉన్నా కూడా నేనేం బాధపడను. ఇట్లన్నా బుద్ధి తెచ్చుకొని వాడిని తగలబెట్టేస్తారేమో అని. బైబిల్లో ఉంది. ఆయన చూడండి, ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయంలో 8వ వచనం రాయబడిన మాట, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలో. మరి దేవుడు ఇచ్చిన వస్త్రాలు కట్టుకుంటున్నారా? దెయ్యాలు ఇచ్చిన వస్త్రాలు కట్టుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మెలకువగా ఉండండి. రెండవ మాట ఏమిటి? విశ్వాసమందు నిలకడగా ఉండండి. అర్థమైందా? విశ్వాసమందు నిలకడగా ఉండండి. తలనొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు, కడుపుల నొప్పి రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తారు. అక్కడ పోయిన తర్వాత నాకు ఫోన్లు చేస్తారు, అరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనేని దేవుడు అన్నాడు కదా, యేసయ్య పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడతారని దేవుని వాక్యము చెప్తున్నది కదా. అలాగే నేను నీకు పరలోకము మన్నాను కురిపిస్తానని దేవుడు చెప్పాడు కదా. నా వద్ద ఉన్న ఐశ్వర్యములో నుంచి నీ ప్రతి అవసరమును తీరుస్తానని చెప్పాడు కదా. ప్రేమైన వల్లరా, అవిశ్వాసము నీకు కలిగినప్పుడు జరిగే నష్టము చాలా భయంకరంగా ఉంటుందండి. తెలియదు నీకు. మొన్న ఆదివారం నాడు నేను ఒక ఇంటికి వెళ్ళి హైదరాబాదులో, వారికి పుట్టిన బిడ్డ 2 చేతులు ఇట్లాగే నీలుకుపోయి ఉంటున్నాయి, నరాలు నీలుకుపోయి ఉంటాయి, కాళ్ళు నీలుకుపోయి ఉంటాయి, మెడెట్టాగా ఉంటుంది, చూస్తూ ఉంటుంది కానీ గుర్తు మాట్లాడలేదు, నోరు లేదు. నేను పాలకొల్లు వెళ్ళినప్పుడు ఆ బిడ్డ గురించి తెలిసింది నాకు. ప్రార్థన చేద్దామని వెళ్తే నాకు చాలా దుఃఖము, వేదన కలిగింది. ఆ బిడ్డ తండ్రి తల్లి వాళ్ళ పెళ్ళి నేనే చేశా. ఇక్కడ మనకు చాలా ఆత్మీయమైన బిడ్డలు. అయితే వారికి అన్యులు లేండి, వాళ్ళు రాజుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. అన్యులు అందరూ ప్రభువుని పరిపూర్ణంగా నమ్ముకోవాలి. ఆ బిడ్డ పుట్టిన వెంటనే ఆసుపత్రులు తీసుకువెళ్ళి ట్రీట్మెంట్లు చేయించారు. 7 లక్షల వరకు ఖర్చు అయినాయి అంట. 7 లక్షల ఖర్చు అయినాయి. ఏ మాత్రము కూడా మార్పు లేదు. ఆ తర్వాత గ్రహించాడు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఈ బిడ్డకి నయం కాదు. దాని ఫిజియోథెరపీ కూడా చేయించారట, లాభం లేదు. ఇక ఆ తమ్ముడు ఓ తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా బ్రతుకుతే నీకు మహిమకరముగా ఈ బిడ్డ బ్రతకాలి, కాబట్టి నీకు మహిమకరముగా బ్రతికేందుకు కొరకు బిడ్డను నువ్వు ఎలా ఏం చేసుకుంటావో చేసుకో. అయితే ఇప్పటి వరకు నేను డబ్బు ఖర్చు పెట్టా, ఫిజియోథెరపీకి ఇంచుమించు 10-12 వేలు ఖర్చు పెట్టాను. అయితే నేను ఇప్పుడు 10,000 రూపాయలు తీసి ప్రక్కన పెడుతున్నాను. ఎందుకో తెలుసా? అది డాక్టర్ ఫీజు. నాకు మందులు వద్దు, ఏమొద్దు నా పిల్లకి, డాక్టర్ ఫీజుగా ఆ ఫీజు తీసుకొని నా బిడ్డను బ్రతికించయ్యా.
నా బిడ్డను బ్రతికించయ్యా అన్న. దేశంలో 3 మాత్రమే ఇలాంటి జబ్బు ఉందంట మన దేశంలో, భారతదేశంలో. ఈ బిడ్డది చాలా భయంకరమైనది పరిస్థితి. నేను చెప్పాను, నాయనా ప్రభువైన యేసుక్రీస్తు వారి అని శిష్యులు వెళుతున్నప్పుడు పుట్టుగుడ్డోడు ఉన్నాడు అక్కడ. శిష్యులు అడిగారు, అయ్యా వీడు గుడ్డివాడిగా పుడతానికి వీడు పాపం చేశాడా వీడి తల్లిదండ్రులు పాపం చేశారంటే, నో, వీడే కానీ వీడి తల్లిదండ్రులు పాపం చేయలేదు. దేవుని నామము మహిమపరచబడుట కొరికే వీడి ఇట్లాగా పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా పెద్ద కూతురు కూడా అంగవైకల్యంతోనే పుట్టింది, మీకు తెలీదు. క్లెఫ్ట్ ప్యాలెట్ అని అంగట్లో పెద్ద హోల్. విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాను, ప్లాస్టిక్ సర్జరీ చేస్తే కవర్ అయిపోద్దయ్యా అని అంటే, ప్లాస్టిక్ సర్జరీ చేయించినప్పుడు నేను విశ్వాసములో ఉన్న వ్యక్తిని కాను, లోకములో ఉన్న వ్యక్తిని. అటువంటి పరిస్థితుల్లో నేను ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాం. నా భార్య పాస్టమ్మ ఇలాగ కొంగు పట్టుకొని దైవ సేవకుల దగ్గరికి ఏడ్చి ప్రార్థన చేయించుకున్నది. ఏడ్చి ప్రార్థన చేసుకున్నది. నోటి మాట వచ్చేది కాదు. అమ్మ అని పూర్తిగా అనలేదు, నాన్న అని పూర్తిగా అనలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బిడ్డను నా దేవుడు ఈనాడు అరుస్తూ ఉంటుంటే మామూలుగా ఉండవు అరుపులు, కేకలు మామూలుగా ఉండవు. ఇది దేవుని మహిమ తప్ప వేరొకట చెప్పండి? దేవుని కార్యాలు తప్పితే వేరొకట? ఒకసారి ఆలోచించండి. ఈనాడు ఎందుకు ఇలా పుడుతున్నారంటే, కొంతమంది అంటారు మేనరికం అంటున్నారు. మరి పాస్టర్కి నాకేం సంబంధం లేదు, మేము వేరే వాళ్ళు వేరే, మేనరికం ఏం కాదు. ఆ అబ్బాయి కూడా చెప్పాడు, ఆ తమ్ముడు కూడా, వాళ్ళ మేనమామ కూతురేనంట భార్య. ఈనాడు పిల్లలు అంగవైకల్యంగా పుడతారని తెలుసుకొని స్కానింగ్లు వచ్చేసినాయి కదా, కడుపులో ఉండగానే చంపేస్తున్నారు. కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. దేవుడు ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని గర్భఫలాన్ని కడుపులోనే చంపేస్తున్నారు. ఒకవేళ పుట్టారే అనుకో, దేవుని నామం మహింపరచబడుద్ది. ఒక సహోదరుడు ఉన్నాడు, 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. ఈనాడు నా దేవుని పనిని అద్భుతంగా చేస్తున్నాడు. దేవుడు నన్ను ఇలాగ పుట్టించింది ఎందుకొరకంటే నా దేవుని పనిని చేసేందుకొరకు. కాబట్టి విశ్వాసం ఉంచండి, మీరు విశ్వాసం ఉంచండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. అన్యాయస్తుడు కాదు దేవుడు. అవిశ్వాసముతో అబ్రహాము శారా చెప్పినట్టుగా హాగర్ను తీసుకొని ఆమెతో కొడుకును కన్నాడు. విశ్వాసముతోనా అవిశ్వాసముతోనా? ఇద్దరికీ అవిశ్వాసం కలిగింది. ఆ తర్వాత జరిగిన ఘోరమైన కార్యాలు ఏమిటో మనకు అందరికీ బాగా తెలుసు. ఆ తర్వాత ఒప్పుకున్నాడు అబ్రహాం. ఆ తర్వాత ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అవిశ్వాసము ఎన్ని ఘోరమైన కార్యాలు చేపిస్తుందో. నీ కష్టాజితాన్ని తీసుకెళ్ళి వైద్యులకు పెట్టిస్తుంది.
నీవు నీ పిల్లలు అనుభవించవలసిన వాటిని అనుభవించనివ్వకుండా చేస్తుంది. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండండి. దానికి సంబంధించి ఒక్క మాటని నేను మీకు తెలియచేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండా వారికి మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకును సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. చాలు. పౌలు గారు ఫిలిప్పీ సంఘమునకు తెలియచేస్తున్నాడు, మీరు విశ్వాస పక్షమున పోరాటము చేయాలి, అవిశ్వాసులుగా కాదు. ఇది ఒక పోరాటం, ఇది ఒక పోరాటం. విశ్వాస పక్షమున మీరు పోరాటము చేయాలి. ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని మిమ్మును గూర్చి వినులాగున వినాలి. మీరు ఏక మనస్సు కలిగి ఉన్నారని, విశ్వాసమందు ఏక మనస్సు కలిగి ఉన్నారని నేను వినాలి. వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. విశ్వాస సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. బెదిరిపోవద్దు. మీరు బెదరక ఉండుటకు వారికి నాశనమును, అంటే మిమ్మల్ని బెదిరించే వారికి, ఈనాడు బెదిరింపులు ఎక్కువ సేవకులకి చూస్తున్నాం మనం అనేక మందిని. వారికి బెదరక మీకు రక్షణ కలుగుటకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగుతుంది. మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండండి. మూడో విషయం, పౌరుషము గలవారై ఉండాలట. పౌరుషం. ఈనాడు పౌరుషం లేని వాళ్ళుగా ఉండి దేవునికి దూరం అయిపోతున్నారు. పౌరుషం లేని వారుగా, రోషం లేని వారుగా. ఏలియా అంటాడు, నేను ఒక్కనే రోషము గలవాడనై నిలిచి ఉన్నాను అంటాడు. ఎవరితో అంటాడు? దేవునితోనే అంటున్నాడు. నేను రోషము గలవాడిగా నేను ఉన్నాను అంటున్నాడు. ఎంత గొప్ప రోషం అండి! ఆయన ప్రకటిస్తూ కూడా రోషము కలిగే ప్రకటిస్తాడు. ఆయన ఇశ్రాయేలీను పరిపాలించే రాజైన అహాబు వద్దకు వెళ్ళి, నేను ఎవరి సన్నిధిని నిలువబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు, అని నేను యెహోవా పక్షమున ఉన్నవాడను ఆయన రోషంగా మాట్లాడుతున్నాడు.
బాగా గమనించండి. ఈనాడు విశ్వాసులకు రోషం లేదు. రోషంతో దేవునిని ఆరాధించటం లేదు. 4వ మాట, బలవంతులు. క్రీస్తు యేసునందు బలవంతులై ఉండండి. క్రీస్తు యేసునందు మీరు బలవంతులై ఉండండి. క్రీస్తు యేసుని మీరు కలిగిన వారిగా, బలము కలిగిన వారిగా ఉండండి. అప్పుడు అపవాది తంత్రములను మీరు ఎదిరిస్తారు. ఏ తంత్రాలు? పాస్టర్ గారిని కాదు. ఈనాడు పాస్టర్ గారిని ఎదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. దైవ సేవకులను ఎదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎదిరిస్తే ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. అర్థమవుతుందా? పాస్టర్లను ఎదిరిస్తున్నారు, దేవుని బిడ్డలను ఎదిరిస్తున్నారు, ఇష్టం వచ్చేట్టుగా మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చేట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఎఫెసీ పత్రికలో ఆ మాటని దేవుడు చూపిస్తున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రార్థనకు రానియకుండా తాగొచ్చి ఆటంకపరిచాడనుకో, ఒక్కడి గొమ్మండి. అర్థమైందా? నా వైపు చూడండి, ఎట్లా కొమ్మాలో చెప్తున్నాను. ప్రార్థనకు రానియకుండా, సర్వశక్తిమంతుడుకు దేవుని వద్దకు పోనివ్వకుండా, ఆయనను ఆరాధించనివ్వకుండా, ఆయనను దూరం చేస్తున్న వారికి ఒక్కడి పీకండి చెంప మీద చల్లుమని. ఇప్పుడు చెప్పండి, పీకిన తర్వాత మీరు మా పాస్టర్ గారు చెప్పారని చెప్పండి. అంతేనమ్మా సునీతమ్మా? ఒక్కడి కొమ్మండి కడుపులో. వామా ఏందేను అంటాడు. ఇది యేసయ్య బలం. దేవునికి స్తోత్రం. ఏ బలం ఇది? ఎవరి బలం కలగున్నా నేను? యేసయ్య బలం ఇదే. దొంగ సచ్చినోడా అన్నమాట. సచ్చినోడే కదా మరి. అపరాధముల చేతను పాపముల చేతను సచ్చినోడు కదా, అవును కదా? అందుకని ఏమనాలి? దొంగ సచ్చినోడా అని మళ్ళీ ఒకటి పీకు. దెబ్బకు బుద్ధి వచ్చుద్ది. నేను వాక్యంలో మాట చెప్తున్నానండి, నా సొంత మాట కాదు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. మిడ్డీలు కాదు, జరికినీళ్ళు కాదు, ఏమంటారు దాన్ని? ఫ్లైట్గా ఉండేదాన్ని బెగ్గిన్సా ఏం ధరించుకోవాలి? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఎందుకంటే అపవాదిని ఎదిరించాలి నువ్వు. దేవుడిచ్చే వాటిని ధరించుకో. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది ఎవరితోని? త్రాగుబోతులతోనూ, దేవునికి వ్యతిరేకులతోనూ, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచే వారితోనూ, అతిక్రమాలు చేస్తూ అక్రమాలు చేస్తూ దేవుని నామమును అవమానపరిచే వారితోనూ మనము పోరాడుచున్నాం.
అయితే ఇక్కడ చెప్తున్నాడు, వాళ్ళతో కాదు ఇప్పుడు మన పోరాటం. వదిలేండి, శరీరులతో కాదు, త్రాగుబోతులతో కాదు, వ్యభిచారులతో కాదు, దొంగలతో కాదు. ఎవరితో మన పోరాటం? అక్కడ అంటున్నాడు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అయ్యగారు ఇంక ఆపేస్తారా? మాకు భయం వేస్తుంది. ఇవన్నీ మాకు చెప్తే మేము వెళ్ళి ఈ పనులు చేస్తే మా పరిస్థితి ఏమిటి? మూడు ఏమైపోవాలి? ఆలోచనలు పడ్డారు. బలం తెచ్చుకుందామా వద్దా? బలం తెచ్చుకుందామా వద్దా? ఎవరిని ఎదిరించే బలం కావాలి? అపవాదిని. వాడిని ఎదిరించే బలం కావాలి. ఆ తర్వాత ఎన్నివి? మెలకువ, విశ్వాసము నిలకడ, పౌరుషము, బలవంతుడు. ఈ నాలుగట 5వ మాటగా చెప్తున్నాడు, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతోనే చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు చేసేవన్నీ ప్రేమతో. ఏ ప్రేమతోటి? యేసయ్య ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. వాడు లోకాన్ని ప్రేమించాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు. మీకు అర్థం కాకపోతే మరలా అడగండి, చెప్తా. ఆయన ప్రేమతోనే జయించాడు అపవాదిని. తెలుసా మీకు? ప్రేమతోనే జయించాడు ఆయన. ఆయన ప్రేమతోనే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. లోకస్తులైపోయి లోక సంబంధముగా ఆలోచించమాకండి. సరదాగా చెప్పట్లేదు ఈ మాటలో. ప్రేమతోనే మీరు చేయండి అపవాదిని ఎదిరించేందుకు కొరకు. ఎవరి మీద ప్రేమ? ఎవరి మీద ప్రేమతో చేయాలి? యేసయ్య మీద ప్రేమతో చేయండి. యేసయ్యని ప్రేమించండి. ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించి మన దోషములన్నిటినీ మరుగు చేశాడు. మన పాపములన్నిటినీ వెనకాల వేసేసుకున్నాడు. అది ప్రేమ. ఈ ప్రేమతో పట్టుకోనండి లోకస్తులైనటువంటి మనుషుల్ని. ఈ ప్రేమతో యేసయ్య వద్ద నుంచి వారిని పట్టుకొని, యేసయ్య దగ్గరికి వారిని పట్టుకొని తీసుకొని రండి. యేసయ్యని కూడా ప్రేమించండి. ఎలాగ ప్రేమించాలి యేసయ్యని? ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, లేకపోతే ఆదివారం మాత్రమే కాదు, శనివారం మాత్రమే కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఈ మాటను మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. దేవునికి స్తోత్ర. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఒకరోజు 2 రోజులు కాదు, లేకపోతే ఆదివారం శనివారం బుధవారం మాత్రమే కాదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. నువ్వు వెలుగు సంబంధి వలె ప్రేమించాలి, పగటి సంబంధి వలె ప్రేమించాలి. నిద్రపోతు వలె కాదు, మత్తుడవై కాదు, ఆయన ఆ విధంగా ప్రేమించాలి. అందుకే చెప్తున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. ఇదే ఈ దినమున దేవుడు నీకు అనుగ్రహించిన వాగ్దానం.
ఏం కలుగుతుంది? నువ్వు శాశ్వతమైన ప్రేమతో నీవు ప్రేమిస్తే నీకు కృప కలుగుతుంది. ఎందుకండి కృప? కృప దేనికి కావాలి నీకు? కృప అంటే ఏమిటి? అది కూడా తెలియాలి నీకు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి మనం చదువుకుందాం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుదురో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించున్నట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభుని యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో కృప అపరిమితముగా విస్తరించను. పాపము ఎక్కడ విస్తరించను కృప అంటే నీ ఇంటిలో ఉన్న పాపము అది విస్తరించబడుతూ ఉంది. అయితే ఆ పాపాన్ని కృప అనేటువంటిది కప్పేస్తుంది కనబడకుండా. ఇది దేవుని ప్రేమ. ఆ పాపము కనబడకుండా ఈ కృప కప్పివేస్తుందంట. ఆ తర్వాత 23వ వచనం చదువుకుందాం. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు గుర్తించండి, కృప ఏం చేస్తుందండి? మరణమును తెచ్చే పాపాన్ని కప్పివేస్తుంది. నిత్య నరకాగ్నిని తెచ్చేటువంటి పాపాన్ని కప్పివేస్తుంది. అంతేకాకుండా ఈ కృప ఏం చేస్తుందో తెలుసా? నిత్య జీవమును నీకు అనుగ్రహిస్తుంది. ఈ కృప ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే కృప వలన దేవుని కృపావరం ఏమిటంటే క్రీస్తు యేసునందు నిత్య జీవము. అర్థమవుతుందా? అర్థం చేసుకోనండి. ఇక్కడ మనకు తెలియచేసిన మాట 19వ వచనంలో, ఒక మనుషుని వలన అవిధేయత, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడుదురు. నీవు అవిధేయత కలిగిన వ్యక్తివైతే నీ వలన నీ ఇంటిలో వారందరూ పాపులైపోతారు. అర్థమవుతుందా? నీవు దేవునికి అవిధేయుడవైతే నీ అవిధేయత వలన అందరూ పాపులైపోతారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు పాపులుగానే జీవించటం నీకు అవసరమా? మరణం అనే జీతాన్ని సంపాదించుకోవటం అవసరమా? ఏది అవసరము నీకు, నీ కుటుంబానికి? రెండవ మాట చెప్తున్నాడు, ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా చేయబడుతారు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నీవు దేవునికి విధేయురాలవైతే
నీవు దేవునికి విధేయురాలవైతే నీవు నీతిమంతురాలవుగా మార్చబడతావు. నీవు దేవునికి విధేయుడివైతే నీతిమంతుడవుగా మార్చబడతావు నువ్వు. అంతేకాదు అనేక మందిని నీతిమంతులుగా చేస్తావు నువ్వు. నీ విధేయత వలన నీవు నీతిమంతురాలవైతే అనేక మందిని నీతిమంతులుగా చేస్తావు. అదే కదా 23 చెప్పిన మాట. ఏమని చెప్పాడు? అయితే దేవుని కృపావరము ప్రభువునికి క్రీస్తు యేసునందు నిత్య జీవము దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా? నువ్వు నీతిమంతురాలవైతే చెల్లెమ్మలారా, తల్లులారా, తమ్ముడా, మనము నీతిమంతులమైతే అనేక మంది నిత్య జీవము కొరకు సిద్ధపరచగలుగుతాం. నీ పిల్లలను నిత్య జీవానికి సిద్ధపరుస్తావు. త్రాగుబోతు భర్తలు నీతిమంతులుగా తీర్చబడతారు. ధనాపేక్ష కలిగిన భర్తలు నీతిమంతులుగా తీర్చబడతారు నీ విధేయత వలన. కృప యొక్క ఉద్దేశం అది. అందుకని శాశ్వతమైన ప్రేమతో నీవు నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమిస్తే అప్పుడు నీకు కృప అనుగ్రహించబడుతుంది. ఈ కృప నీ పాపాలను కప్పేస్తుంది. ఈ కృప నిన్ను నీతిమంతులుగా చేస్తుంది. ఈ కృప నిన్ను నిత్య జీవమునకు తీసుకొని వెళ్తుంది. ఒక పాట రాసుకోండి. ప్రైజ్ అలా కృపలో ఉన్న మాధుర్యాన్ని రాసుకోండి. ఒకటి కృప నీకేం చేస్తుందో. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప అనుగ్రహించబడుతుంది. అంతేనా? కరెక్ట్గానే చెప్పానా? అయితే ఏమైనా తేడాగా చెప్పానా? చదవండి. శాశ్వతమైన ప్రేమతో చదవేనమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. అదే ఈ కృప నీలో ఉన్న అవిధేయతను తొలగించేస్తుంది. నీకు మరణాన్ని కలుగు చేసే పాపమును కప్పివేస్తుంది. ఆరని నరకాగ్నికి పోకుండా నిత్య జీవమునకు నేను తీసుకొని వెళుతుంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ నెల మొదటి దినముననే నా దేవుడు నీతో మాట్లాడిన మాట, ఆయన్ను విధేయుడవై ప్రేమిస్తే కృప కలుగుతుంది. కృప 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 శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా అనుక్షణం నన్ను పవలే కాచిన కృపా నీవు నాయడ చూపిన కృపా
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు శాశ్వతమైనది, నీవు నాయడ చూపిన కృపా, పర్వతములు తొలగినను మెట్టలు తరిల్లిన, పర్వతములు తొలగినను మెట్టలు తరిల్లిన, కృపాని వీడదాని అభయమి చేతివే, నా కృపానిను దాని అభయమి చేతివే, శాశ్వత నీవు నాయడ చూపిన కృపా, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువాలేనంటివే, తల్లి తన బిడ్డ చిన్నా నేను మరువాలేనంటివే, నీదు నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను పవలే, అనుక్షణం నన్ను పవలే కాచిన కృపా, అనుక్షణం నన్ను పవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణం నన్ను పవలే, అనుక్షణం నన్ను పవలే కాచిన కృపా, కాచిన కృపా, కాచిన కృపా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. కృపను సంపాదించుకుని వారే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి వారిగా ఈ దినమున ఓ తీర్మానం చేసుకునండి.
శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. భర్త అడ్డుబండగా ఉన్నాడని, బంధువులు అడ్డుబండలుగా ఉన్నారని, డబ్బు అడ్డుబండగా ఉందని, ధనాపేక్ష అడ్డుబండగా ఉన్నదని సాకులు చెబుతూ దేవుని యొక్క కృపను దూరము చేసుకోవద్దు. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ నూతనమైన నెలలో మొదటి దినముననే మీరు మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన సంగతులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మెలకువ కలిగి ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేసే ఏ కార్యమైనా ప్రేమతో చేయండి అని తేటగా తెలియచేసి, ఆ ప్రేమలో మేము కృపను సంపాదించుకున్నట్టుకు మాతో మాట్లాడిన మా ప్రభువా మీకు వందనాలు. నీ ప్రేమ, నీ కృప బాహుళ్యము ఎంత గొప్పదో. నీవు ఒక్క క్షణం మమ్మల్ని మర్చిపోతే మేమేమైపోతాం ప్రభు. ఒక్క క్షణం మమ్మల్ని విడిచిపెడితే మేమేమైపోతాం. నీ కృప చేతనే మా పాపములన్నీ మీ వెనక వేసుకున్నారు. నీ కృప చేతనే వాటిని అన్నిటినీ కప్పివేశారు. నీ కృప చేతనే మరణమనే జీతము మాకు తొలగించి వేశారు. నీ కృప చేతనే నిత్య జీవాన్ని మీరు మాకు ప్రసాదించే దేవుడు. ఏమిచ్చినా మీరు మాకు చేసిన రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలనందరినీ మీరు దీవించండి. ఈ నెల మొదటి దినపు ఈ ఆరాధనకు నా ప్రభా మీరు ఆధిపత్యం వహించారు. మాతో మీరు మాట్లాడారు. మేము బలహీనులమైనను మీరు బలవంతులు కండి అని చెప్తున్నారు. అపవాదిని ఎదిరించేందుకొరకు మాకు ఈ బలము కావాలి తండ్రి. అపవాది తంత్రములను గుర్తించేందుకొరకు మాకు ఈ బలము కావాలి తండ్రి. మెలకువ కలిగిన వారమే మేము జయించేందుకు కావలసిన కృప కావాలి ప్రభు. వెలుగు సంబంధాలముగా, పగటి సంబంధాలముగా మేము పగలు ఉన్నంత వరకు పని చేయగలిగే శక్తి మాకు కావాలి ప్రభువా. నిద్రమత్తులమైన ప్రభువా, చేయవలసిన పనిని చేయగా, ఇష్టం వచ్చినట్టుగా మేము ప్రవర్తించగా, ఇక కొంచెము కాలమే మేము ఉంటామని, అంతము సమీపముగా ఉన్నదని గుర్తించి నీ పనిని చేయటి కొరకు మీరు మాకు సహాయం చేయండి. మీ జ్ఞానముతో నింపండి. నీతి క్రియలనే వస్త్రమును మేము ధరించుకునే వారమై మహిమగల మీ రాజ్యము కొరకు సిద్ధపడు భాగ్యాన్ని ప్రసాదించి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరే ఆశీర్వదించి క్షేమంగా తీసుకుని వెళ్ళమని ఈ దాసులను నన్ను మీ గాయపడిన హస్తంలో దాచి కాపాడండి. నాకు ఇచ్చిన నా బిడ్డలతో కలిసి నిన్ను అనేక మందికి ప్రకటించేవాడనగా చేయండి తండ్రి. ఒకని అవిధేయత అనేక మందిని పాపులుగా చేసింది. ఒకని విధేయత అనేక మందిని నీతిమంతులుగా మార్చింది. మేము నీకు విధేయులమై, నీ మాటకు విధేయులమై, నీ వాక్యమునకు విధేయులమై మీ సన్నిధిలో ఎదుగుటకు సహాయం చేయండి. నా యేసయ్యా, మీరు కుమారుడై ఉండి కూడా నా ప్రభా శ్రమల వలన విధేయతను నేర్చుకున్నారయ్యా. అట్టి విధేయతను
మేము కూడా నేర్చుకొని ఆ ప్రకారం జీవించుటకు సహాయం చేయమని నజరేయుడిగా యేసు నామమున అడిగి వినయంత వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును విధేయులైన వారికి అందరికీ శాశ్వతమైన ప్రేమతో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించి కృప ద్వారా నిత్య జీవమును సంపాదించుకునే ప్రతి బిడ్డకు సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.